ఎవరైనా సరే తప్పులు చేసిన లేదా తప్పులు జరిగిన తర్వాత ఆ తప్పులు ఎవరు మాట్లాడుకోకూడదు, ఆ తప్పుని ఎవరు కూడా ప్రశ్నించకూడదు, లేదు పదే పదే దాని గురించి చర్చకు రాకూడదు అనేటటువంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళని ఏమనాలి? అసలు ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు. గతంలో జరిగినటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తాను. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జరిగినప్పుడు మొదటిగా ఏం చెప్పారు అనేది గుర్తుందా? మొదట ఇది గుండెపోటుతో మరణించారు అని చెప్పారు. కానీ కొద్ది గంటల్లోనే విషయం మారిపోయింది. గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని బయటపడింది. అక్కడి నుంచి కథ మరో మలుపు తిరిగిందండి. అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హత్య చేయించాడని వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. వారి మీడియా కూడా అదే కథనాన్ని ప్రచారం చేసింది. సాక్షిలో ఏం రాశారు? నారాసుర రక్త చరిత్ర అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు కూడా కనిపించాయి. కానీ దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ పరిస్థితి మారింది. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి వంటి వ్యక్తుల పేర్లు బయటికి రావడం ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి కథ మళ్ళీ మలుపు తిరిగిందండి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండగా ఈ కేసు గురించి ఎవరూ మాట్లాడకూడదు, మీడియా కూడా రాయకూడదు అని కోర్టులో గ్యాగ్ ఆర్డర్ కోరారు. అలా ఈ కేసుపై గ్యాగ్ ఆర్డర్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే మొట్టమొదటిగా ఒక కథనం చెప్పారు, ఆ తర్వాత మరో కథనం చెప్పారు, ఆ తర్వాత మరొకరి పైన ఆ నెపం, ఆ నింద వేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దాన్ని ఎవరూ మాట్లాడకుండా చేయాలనే ఉద్దేశంతో గ్యాగ్ ఆర్డర్. అది అప్పట్లో గతంలో జరిగినటువంటి విషయం, ఇది కొత్తగా జరిగింది కాదు, అందరికీ తెలిసిందే. కానీ ఇదే పరిస్థితి 2024 ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో కూడా, ఆ టైంలో కూడా కనిపించింది. ఈ హత్య కేసు గురించి వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఎవరు విమర్శలు చేయకూడదని మళ్ళీ ప్రయత్నాలు జరిగాయి. కానీ తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆదేశాలపై స్టే ఇచ్చిందండి. ఇప్పుడు ఒక ప్రశ్న ఇక్కడ మరలా మనకి ఎదురవుతుంది. తప్పు జరిగితే ఎందుకు మాట్లాడినెవరు? తప్పు చేసిన వారు ఎవరో ప్రజలకు తెలియాలి కదా. వాస్తవానికి ఇలా మాట్లాడుతూ పోతుంటేనే కదా తప్పుకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి, ఆ తప్పు ఎలా జరిగింది అని ఒకదానికొకటి బయటకు వచ్చేది. కానీ విమర్శలు బయటకు రాకుండా ఉండేందుకు కోర్టులు ఆశ్రయించడం ఒక రాజకీయ వ్యూహంగా మారిందని విమర్శలు వస్తున్నాయండి. ఇప్పుడు ఇదే పరిస్థితి మరోసారి కనిపించింది. గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కనిపించింది. ఇప్పుడు మరలా సేమ్ సిచ్యువేషన్. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం మీద ఎవరు మాట్లాడకూడదని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారండి. మొదటేమో అసలు కల్తీ లేదు అన్నారు, అందరికీ గుర్తుంది కదా. మొదటేమో అసలు కల్తీయే లేదు, కల్తీ జరగలేదు, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నటువంటి కట్టు కదా, అల్లుతున్నటువంటి కట్టు కదా అన్నారు. తర్వాత చంద్రబాబు గారు జంతు కొవ్వు కలిసిందని అన్నాడు అని వాదించారు. అంటే కల్తీ జరిగినటువంటి మాట వాస్తవం, కానీ జంతు కొవ్వు కలవలేదు, చంద్రబాబు జంతు కొవ్వు కలిసింది అన్నాడు కదా, తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అని వాదించారు. అంటే మాట ఎలా మార్చారో చూడండి. కానీ విచారణలో సిట్ నివేదిక ఏమంటుంది? అది నిజంగా నెయ్యి కాదని, పామోలిన్ ఆయిల్లో కొన్ని రసాయనాలు కలిపి సింథటిక్ ఘీ అంటే కెమికల్తో నెయ్యి రూపంలో తయారు చేసి కలిపి నెయ్యిలా ఉపయోగించారని చెబుతోంది. ఈ అంశం మీద విధాన మండలిలో చర్చకు రావడంతో వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది. అందుకే ఈ అంశంపై ఎవరూ మాట్లాడకూడదు అని కోరుతూ మానూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా ఒక పిటిషన్ వేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈరోజు సుప్రీంకోర్టు దానికి సంబంధించి కఠినమైన అంటే ఒక తీర్పు వెలువరించింది అనమాట. పిటిషన్ అయితే వేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీవ్రంగా తిరస్కరించిందండి. సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఒక కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ ప్రజా ప్రయోజనం కోసం కాదని, నిందితుల వాదనను సమర్థించేటటువంటి ప్రయత్నంలా కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే కేసును సిట్ దర్యాప్తు చేస్తోందని, ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించలేమని కోర్టు చాలా స్పష్టంగా చెప్పిందండి. దీంతో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎవరూ మాట్లాడకుండా చేయాలి అనేటటువంటి వారి ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఇక్కడ నిజం బయటపడుతుందా లేదా రాజకీయాల మధ్య మళ్ళీ దాచిపెట్టబడుతుందా? ఇది రాబోయే రోజుల్లో తేలేటటువంటి అంశం. కానీ దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.
వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి ఇలాంటి విశ్లేషణతో మీ ముందుకు మరలా వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.